ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని యొక్క కృపను బట్టి ఈ జూలై నెల 2వ ఆదివారంలో దేవుని యొక్క సన్నిధిలో మనందరం ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి మీకు కూడా దే పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి. ఇక దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికే సంఘానికి మరి కొన్ని విషయాలు తెలియచేస్తూ ప్రారంభంలోనే ఒక మాట వారితో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే 2వ వాక్యంలో మొదటి తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటూ ఉన్నాడు. అనగా తెస్సలోనికే సంఘాన్ని గురించి ముందుగా ఒక మంచి సాక్ష్యాన్ని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏమిటనంటే, తెస్సలోనికే సంఘస్థులు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతి పనిలో కూడా విశ్వాసముతో అనగా ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది, చేయగలము అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి వాళ్ళు ఆ పనిని చేసేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. రెండవదిగా అక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, ప్రేమతో, ప్రయాసముతో, ఓర్పుతో, నిరీక్షణతో అనగా క్రైస్తవ విశ్వాసులకు ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంగతులు, సందర్భాలన్నీ కూడా ఈ తెస్సలోనికే సంఘం కలిగి ఉంది. ముందుగానే వారిలో ఉన్నటువంటి మంచిని గూర్చి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, తెస్సలోనికే సంఘం విశ్వాసముతో కూడిన సంఘము, తెస్సలోనికే సంఘములో ప్రేమ ఉంది, తెస్సలోనికే సంఘం ఏ పనైనా ప్రయాసపడి చేసేటువంటి వారుగా ఉన్నారు. తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే తెస్సలోనికే సంఘానికి ఒక నిరీక్షణ ఉంది. తెస్సలోనికే సంఘం ఏ పని చేసినప్పటికీ కూడా ఓర్పు కలిగి చేసేటువంటి వారుగా ఉన్నారు. ఈ మంచి లక్షణాలను బట్టి పౌలు గారు వారికి ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, మేము, నా పరివారము, నాతో పనిచేసేటువంటి వారందరం కూడా మీ యొక్క సంఘాన్ని మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, మీ నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తూ ఇక్కడ మరి 6వ వాక్యంలోకి వచ్చేసరికి ఒక మాట చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి, అనగా వారిలో ఈ పైన ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మంచి లక్షణాలన్నీ కూడా కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, చాలా కష్ట సమయంలో, చాలా ఇరుకుల్లో ఉన్నప్పుడు, లేక అనేకమైనటువంటి ఇబ్బందులు లోకానుసారంగా వారికి ఎదురైనటువంటి సందర్భంలోనట ఆ సంఘం అంతా కూడా యేసు ప్రభువును తమ సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి సంఘంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ మరి 9వ వాక్యం చివరకు వచ్చేసరికి ఒక మాట చెప్తా ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి లోటు కూడా చెప్తా ఉన్నాడు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసును, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన అని ఆ కింద మాటలన్నీ చెప్తూ అక్కడ విగ్రహ సంబంధమైనటువంటి మాట అంటా ఉన్నాడనంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఇంకా లోకస్తులుగా జీవిస్తూ ఉన్నారు.
విగ్రహం అని అంటే ఏదో ఒక ఆకారాన్ని చేసుకొని దానికి దండం పెట్టడం అది కాదు, కానీ మనలను రక్షించినటువంటి, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి యేసు ప్రభువు కంటే కూడా మనం ఎవరినైనా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామనంటే బైబిల్ ప్రకారంగా వాక్యానుసారముగా అది విగ్రహారాధనతో సమానము. కాబట్టి తెస్సలోనికే సంఘములో ఉన్నటువంటి ఆ చిన్న లోటు, అలాంటి లోటుల నుంచి మీరు అధిగమించి రక్షించబడ్డారు. అయితే ఇంకా అలాంటి స్థితి నుంచి ఎవరైనా ఒకవేళ బయటపడకపోతే అలాంటి వారు దాని నుంచి మరి బయటపడాలి అనేటువంటి మాట తెలియచేస్తూ వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. 4వ వాక్యంలో, 2వ అధ్యాయం 4వ వాక్యంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. అనగా ఇంత కఠినముగా తెస్సలోనికే సంఘానికి మరి పౌలు గారు మరి ముందు వాళ్ళలో ఉన్నటువంటి మంచిని గురించి చెప్తూ, రెండవ సందర్భంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ శేషాన్ని మీరు విడిచిపెట్టాలి అని చెబుతూ, మేము మిమ్మల్ని సంతోషపెట్టాలని అంటే మీకు ఏదో 4 మాటలు చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టచ్చు, కానీ మేము దేవుని నామాన్ని సంతోషపెట్టాలి అంటే సువార్తను సువార్తలాగే చెప్పాలి, ఉన్నదానిని ఉన్నట్టుగానే మరి మేము చెప్పాలి అనేటువంటి మాట కూడా వాళ్ళకి మరి తెలియచేస్తూ ఉన్నాడు. తదుపరి 4వ వాక్యంలో 4వ అధ్యాయం 4వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట అంటాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం అంటా ఉన్నాడు. అంటే దేవుని చిత్తము లేకుండా మేము దేవుని బిడ్డలంగానే మొదటి అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యంలో చెప్పినటువంటి ఆ మెప్పుకోళ్ళన్నీ కూడా కలిగిన వారైనప్పటికీ కూడా విగ్రహారాధనకులుగా బ్రతుకుతూ ఉన్నారు కొంతమంది దానిలో. లేకపోతే మరికొంతమంది ఇక్కడ కామాభిలాష కలిగినటువంటి వారుగా తమ యొక్క దేహాన్ని మరి దేవునికి కాక లోకానికి సమర్పించుకున్నటువంటి వారుగా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కోల్పోయేటువంటి స్థితిలో ఉంటూ ఉండగా కఠినమైనటువంటి రీతిలో, ఎందుచేతంటే పౌలు గారు ప్రభువును అంగీకరించకముందు ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా సువార్తకు వ్యతిరేకంగా చేశాడు. ప్రభువును అంగీకరించిన తర్వాత ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా, ఏమి జరిగినప్పటికీ కూడా ఆయన యొక్క మాట చొప్పున యోగ్యమైన రీతిలో మాత్రమే సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచన కలిగిన వాడిగా ఆ సువార్తను ప్రక్కకు దారి పట్టించకుండా సరైనటువంటి మార్గంలో ఖండితమైనటువంటి రీతిలో బోధించినటువంటి వాడుగా, కాబట్టి ఖండితమైనటువంటి రీతిలో ఆయన బోధిస్తూ మరి చక్కగా అంటూ ఉన్నాడు ఏమంటే, ప్రతి విషయంలో అనగా లోక సంబంధమైనటువంటి కార్యాలకు మీరు దూరంగా ఉండాలి. దూరంగా లేకపోతే దేవునితోటి సహవాసాన్ని మీరు పొందుకోలేరు. ఆయన మిమ్మల్ని ఎందుకైతే పిలిచినటువంటి వాడుగా ఉన్నాడో, ఆయన మిమ్మల్ని ఏ పని కొరకైతే ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉన్నాడో, ఆయన సంకల్పాన్ని మీరు ఎరిగినటువంటి వారుగా ఉండి ఆ పనిని మీరు జరిగించాలి తప్ప మీ సొంత ఆలోచన చొప్పున చేయడానికి వీలు లేదు అనేటువంటి సత్యాన్ని మరి దేవుని యొక్క మాట ద్వారా పౌలు గారు అక్కడ తెలియచేస్తూ 5వ అధ్యాయం 5వ వాక్యం అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము. అనగా వెలుగు సంబంధులు అనగా మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు, వాక్యము చేత ఉదక స్నానము చేయబడి తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నటువంటి వారు అనేటువంటి ఆ సందర్భాన్ని మరి జ్ఞాపకం చేస్తూ, తెస్సలోనికే సంఘమా మీలో మంచి గుణాలు ఉన్నాయి, ఇంకా ఎవరికైనా కొన్ని చెడ్డ గుణాలు ఉంటే వాటి నుంచి మీరు దూరపరచబడండి. ఆ దూరపరచబడినటువంటి సందర్భంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రెండు కూడా మరి రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి వారి యొక్క జీవితంలో మరి కలిగి ఉండాలి. ఎప్పటి వరకు అంటే ప్రభు వచ్చే పర్యంతం, లేకపోతే మన ప్రాణం పోయే పర్యంతం ఈ రెండు కార్యాలు కూడా క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాలి. ప్రార్థన లేనటువంటి జీవితం దేవుని దగ్గర నిలవబడడానికి అర్హత లేనటువంటి జీవితం. అంతేకాదు కృతజ్ఞత లేనటువంటి జీవితం
దేవునితోటి సహవాసాన్ని కోల్పోయేటువంటి స్థితిని మనకు తీసుకొని పోయేటువంటిదిగా మరి కనిపిస్తూ ఉంటుంది. అందుచేత మరి పౌలు గారు అంటా ఉన్నాడు ఏమంటే, అది మంచిదైనప్పటికీ చెడ్డదైనప్పటికీ, లేకపోతే మీరు మేలు పొందుకున్నప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ, ఈ లోకంలో మరి క్రైస్తవులకు వచ్చేటువంటి ఇబ్బందులు తాత్కాలికం, మేలులు శాశ్వతం. మనం పొందుకునేటువంటి ప్రతి మేలు కూడా శాశ్వతమైనటువంటిది, అది నిరంతరము నిలిచేటువంటిది. అయితే వచ్చేటువంటి కష్టాలట తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, కొంతకాలం మాత్రమే వస్తూ ఉంటాయి. దేవుని యొక్క కృపను బట్టి ఆ కష్టాలన్నీ కూడా మరి ఆయన చిత్తానుసారముగా మబ్బు విడిపోయినట్టుగా మరి విడిపోయేటువంటివిగా ఉంటాయనేటువంటి సత్యాన్ని ఇక్కడ తెస్సలోనికే సంఘానికి 2 పత్రికలలో కూడా మరి పౌలు గారు తెలియజేస్తూ, అదే సందర్భంలో మరి కష్టములో, సంతోషములో, ఆనందములో, ఇరుకులో, ఇబ్బందిలో కూడా మీరందరూ కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. మీరందరూ కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుచేత ఫిలిప్పీ సంఘం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తూ ఉండగా వారికి కూడా ఒక హెచ్చరిక చేస్తూ మరి ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. అనగా తెస్సలోనికే సంఘంలో ఉన్నటువంటి రీతే ఫిలిప్పీ సంఘంలో కూడా కొంతమేర కనపడుతూ ఉంటే వారిని కూడా మార్పు చేయడానికి, వారిలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరి మార్పును తీసుకురావడానికి పౌలు గారు ఎంతగానో తాపత్రయపడుతూ ఇక్కడ 2 మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. పౌలు గారు తన పరిచర్య కాలంలో ప్రభువును ఎరిగిన తర్వాత నేను సంతోషంగా బ్రతుకుతూ ఉన్నానని ఎక్కడ చెప్పలేదు. ఆయనకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ కూడా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులే వచ్చినాయి. ఎందుచేతంటే ఆయన రక్షణ పొందడానికి ముందు సువార్థికులను, దేవుని యొక్క పిల్లలను బహుగా మరి శ్రమ పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ శ్రమ ఎలా ఉంటుందో చూపించాలని రక్షించబడిన తర్వాత ఆ రుచి కూడా దేవుడు పౌలు గారికి చూపిస్తున్నాడు. అలాంటి సందర్భంలో కూడా పౌలు గారు అంటా ఉన్నాడు ఏమనంటే, నేను నిరంతరము సంతోషంగానే ఉన్నాను. ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసి చెప్పాలి అని పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకే అంటాడు, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. నేను కష్టంలో సంతోషపడతా ఉన్నాను. సంతోషం వచ్చినప్పుడు దేవుని నామాన్ని విడిచిపెట్టలేదు, కష్టం వచ్చినప్పుడు అసలే విడిచిపెట్టలేదు. కాబట్టి కింద అంటాడు, ఎందుకు నేను సంతోషపడతా ఉన్నానంటే అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, రహస్యాన్ని చెప్తా ఉన్నాడు. పౌలు గారి యొక్క సంతోషంలో ఉన్నటువంటి రహస్యం 15వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్టయితే, మూర్ఖులకు జనము మధ్య జీవవాక్యము. ఏ జనమట? ఈ లోకమంతా కూడా చెడిపోయినటువంటిదిగా, ఈ లోకమంతా కూడా పాడైపోయినటువంటిదిగా, అబ్రహాము కాలం మొదలుకొని నేటి దినం వరకు, మరి ఒకవేళ ప్రభువు రాకడ మరి లేట్ అయితే కనుక రాబోయే కాలంలో కూడా చెడిపోయిన స్థితే లోకంలో ఉంటా ఉంటుంది. ఎందుచేతనంటే లోకమంతా కూడా లోక సంబంధమైనటువంటి కోరికల కొరకు, లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి వారుగా వారి యొక్క ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి వారుగా ఉంటూ ఉండగా, ఇక్కడ పౌలు గారు అంటారు, మూర్ఖులకు జనముల మధ్య, అనగా ఫిలిప్పీ సంఘాన్ని మూర్ఖులైనటువంటి, లోకస్తులైనటువంటి సంఘం మధ్యలో నుంచి ఆయన బయటకు తెచ్చిన వాడుగా, లాగిన వాడుగా ఉన్నాడు. ఒక్కొక్కరిని ప్రభు యొక్క మరి కృపలో భద్రపరుచుకుంటూ జాగ్రత్త పరిచినటువంటి వాడుగా మరి యొక్క పౌలు గారు కనపడుతూ ఉన్నాడు. మూర్ఖులైనటువంటి వారి మధ్యలో, లోకస్తులుగా జీవించేటువంటి వారి మధ్యలో, ఈ పాపపు లోకంలో నుంచి ఓ ఫిలిప్పీ సంఘమా, మీలో కొంతమంది దేవుని యొక్క కృపను బట్టి ఎన్నుకోబడ్డారు. కాబట్టి మీరు కలిగి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే 16వ వాక్యం అంటాడు. 15వ వాక్యం ఎవరైనా ఒకసారి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులదైన ఎలా ఉండాలట? దేవుని బిడ్డలుగా ఉండాలి. ఎవరి మధ్యలో ఉండాలి? పాపముతో నిండిపోయినటువంటి లోకములో మనం దేవుని బిడ్డలంగా ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కోరిక, ఆయన సంకల్పం మన పక్షంగా మరి ఆయన నెరవేర్చాలనేటువంటి ఆశ కలిగినటువంటి నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఈ లోకంలో నుంచట పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనం పుట్టక ముందే మనల్ని ఎరిగినటువంటి వాడుగా ఉండి
మన ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాన్ని జరిగించుకోవడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు, మూర్ఖులకు జనం మధ్యలో నుంచి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు వారి మధ్యలో మీరు కలిగినటువంటి ప్రభువును బట్టి మీరు ఎలా ఉండాలంటే జ్యోతులలాగా ఉండాలి. జ్యోతులలాగా లేక ఒక దీపములాగా ఉండాలి. దీపములాగా ఉండాలి అంటే ఆ దీపము నిరంతరము కూడా శుద్ధి చేయబడాలి, దానిలో నూనె వేయబడాలి, ఆ ఒత్తి నలపబడాలి, ఆ చుట్టూ ఆచ్ఛాదనగా పెట్టినటువంటి ఆ చిమ్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి కాంతి బయటకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘానికి మరి చెప్తున్నటువంటి హెచ్చరిక ఈ దినాల్లో మనకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. పాడైపోయినటువంటి లేక దేవుని యొక్క భయం లేనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి స్థితి నుంచి మనం బయటపడి ఆయన కొరకు యోగ్యమైనటువంటి మంచి పాత్రలుగా మరి జీవించాలి అనేటువంటిది ఆయన యొక్క కోరిక. లోకంలో ఉండేటువంటి జ్యోతులలాగా ఉండాలి అంటే ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమిటి ఆ సిద్ధపాటు? ఎక్కడి నుంచి ఉంది ఆ సిద్ధపాటు? బైబిల్లో మనం ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో ఒక సందర్భాన్ని యేసు ప్రభు వారు మరి అక్కడ ఉన్నటువంటి వారికి లేకపోతే మరి మిగిలినటువంటి వారితో కూడా ఆయన మాట్లాడుతూ అక్కడ ఒక మరి చక్కటి కార్యాన్ని ఒక మంచి విశ్వాసి పక్షముగా ఉపచారము చేసేటువంటి ఒక సహోదరి పక్షముగా ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు గారి యొక్క భార్య తల్లి, ఆమె పేరైతే మనకు బైబిల్లో లేదు కానీ ఆమె తల్లి మరి జ్వరంతోటి కాయిలా పడి మంచం మీద ఎక్కింది. మంచం మీద పడి లేవలేనటువంటి స్థితిలో ఉంటూ ఉండగా ఈ విషయాన్ని ప్రభు వారికి మరి వర్తమానం వెళ్ళింది. ప్రభువు ఆ వర్తమానాన్ని లేక ఆ మాటను విన్న తర్వాత ఆయన ఉన్న స్థలంలో ఉండలేకపోయాడు. ఎక్కడో ఉన్నటువంటి పేతురు గారి యొక్క అత్తకు జ్వరం వస్తే ఆ సమాచారం ప్రభువుకు తెలిస్తే ఆయన అక్కడ ఉండలేక ఆ వెనువెంటనే అనగా ఆ విషయాన్ని ఆయన విన్నాడు. ఆయన నడుచుకొని ఆమె దగ్గరకు వచ్చాడు. రావటమే కాదు, ఆ గృహం లోపలికి వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను బాగు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమిటి ఈమెలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత? ఎక్కడో ఉన్నటువంటి ప్రభువారు ఆమెకు జ్వరముక పడితే పేతురు గారి యొక్క అత్తను వచ్చాడా, ఆమె శిష్యుని యొక్క అత్తను వచ్చాడా? కాదు. ఆమెలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకతనంటే ఇక్కడ 8వ అధ్యాయం 15వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో ఆమె చెయ్యి ముట్టగానే ఆమె జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. అనగా పేతురు యొక్క అత్తగారికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలకు మందిరములో లేకపోతే పరిశుద్ధులైనటువంటి వారికి ఉపచారము లేక పరిచర్య, మినిస్ట్రింగ్ అనగా పరిచర్య చేసేటువంటిదిగా, పని చేసేటువంటిదిగా, ఒక మంచి సహకారిగా ఆమె ఉంటూ ఉండగా ఆమెను గూర్చి ఆయన కలిగినటువంటి ఒక సంకల్పం అనగా ఆమె యొక్క పని ఇంకా పూర్తి కాలేదు, ఆమెతో ఇంకా విరివిగా పని చేయించుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి మరి ప్రభువారు ఆమె కాయిలా పడిందని విన్నాడు. ఆమె ఉన్న చోటికి నడిచి వచ్చాడు. నడిచి రావటమే కాదు, ఆమె ఉన్న ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంటి లోపలికి వెళ్ళటమే కదా, ఆమెను ముట్టాడు. ఆమెకు స్వస్థత ఇచ్చిన వాడిగా ఉన్నాడు. స్వస్థత పొందుకున్న వెంటనే చూడండి, ఆమె చెయ్యి ముట్టగా స్వస్థత పొందింది. స్వస్థత పొందిన వెంటనే ఆమె ఊరకను ఉండలేదండి. మనమైతే ఏం చేస్తాం? చిన్న జ్వరం, ఒకరోజు జ్వరం వచ్చినా లేకపోతే ఇంకేదైనా సుస్థి చేస్తే ఆ వెంటనే 2-3 మాత్రలు వేసుకుంటాం. ఇక ఇంట్లో వాళ్ళందరి మీద కేకలు బొబ్బలు. ఎందుకంటే మాత్రలు వేసుకున్నాను, నాకు జ్వరం వచ్చింది, నాకు నీరసం వచ్చింది, నాకు ఎవరో చేసేవాళ్ళు లేరు, అందరికీ నేనే చేయాలి. పేతురత్త గారు ఆ మాట అనలేదండి. ఏమంది? ఆమెలో ఒక పరిశుద్ధత ఉంది. ఏమిటా పరిశుద్ధత? ప్రభువు ఆమెను ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి ఆ జబ్బంతా బయటకు పోయింది. అంతకుముందు జబ్బు పడకముందు ఏ రీతిగా ఉపచారం చేసిందో అదే రీతిగా, అనగా పరిచర్య చేసేటువంటి వాడట విసుగక పరిచర్య చేయాలి. పని చేసేటువంటి వాడికి విసుగుదల ఉండకూడదు. విసుగుదల ఉంటే కనుక పని ఎదరకు సాగదు.
ప్రియ దేవుని బిడ్డలారా, కాయిలా పడినప్పటికీ కూడా ఆమె పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ముందుకు వెళ్ళి ఆ ప్రభువును తన ఎదుట చూడగానే ప్రభువు కట పరిచారము చేసింది, ఆయనకు సేవ చేసినటువంటిదిగా కనపడతా ఉంది. క్రైస్తవ విశ్వాసులంగా మనం కలిగి ఉండాల్సినటువంటిది ఏంటో తెలుసా? నమ్మిక. వాక్యం తెలియజేస్తూ ఉంది, నమ్ముట మన వల్ల అయితే మనకు ప్రతిదీ కూడా సాధ్యమే. అయితే నమ్మిన వెంటనే మనం ఏం చేస్తామంటే కొండంత కోరికలు కోరుతూ ఉంటాం. కొండంత కోరికలు కోరకూడదు. ఏ కోరికలు కోరాలి? మీకు ఏది అవసరమో దానినే అడగాలి. మీకు ఏది అక్కరగా ఉందో దానిని మాత్రమే అడిగితే ఆయన తప్పకుండా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు అత్తకు స్వస్థత కావాలి. ఆమె కలిగినటువంటి విశ్వాస, నిరీక్షణ, ప్రేమలను బట్టి, పరిచర్య ధర్మాన్ని బట్టి ఆమెకు మంచి స్వస్థత ప్రభు ఇచ్చాడు. ఆ వెంటనే ఆమె శక్తి పొందుకొని, ఎందుకంటే ప్రభు మళ్ళా ఆ గృహంలో నుంచి బయటకు వెళ్ళిపోతే ఆమెకు పని చేసేటువంటి సమయం దొరకదు, ఆయనకు పరిచర్య చేసేటువంటి అవకాశం దొరకదు ఆవిడికి. ఆ ఉన్నటువంటి ఆ చిన్న అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని స్వస్థత పొందిన మరుక్షణమే ఆమె మరి పరిచర్య చేసినటువంటిదిగా, దేవుని యొక్క మన్నన పొందుకొని మరి ఆశీర్వదించబడినటువంటిదిగా కనపడతా ఉంది. అనగా పేతురు యొక్క అత్తగారికి ఉన్నటువంటి మంచి స్వభావం, క్రైస్తవ విశ్వాసులు అందరూ కలిగి ఉండాల్సినటువంటి స్వభావం ఏంటంటే పని చేసేటువంటి స్వభావం ఉండాలి. ఎలా చేయాలి? నమ్మకత్వంతో చేయాలి. ఏ పని అప్పగించినప్పటికీ కూడా నమ్మకంగా పని చేయాలి. నమ్మకత్వం లేకుండా నువ్వు ఎంత పని చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి మన రోగాలు సాధారణంగా క్రైస్తవ విశ్వాసులు ఈ దినాల్లో అనేక మంది ఆలోచించేటువంటిది ఏంటంటే, ఏం ఆలోచిస్తూ ఉంటారంటే శరీర సంబంధమైనటువంటి రోగాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేము చిన్న కాలంలో ఉన్నప్పుడు హై స్కూల్ స్టడీస్ అయి చదివేటప్పుడు మరి పత్రికలు, అందుగా మీటింగులు పత్రికలు వేస్తూ ఉంటే అక్కడ పైన 3 మాటలు ఉండే, రండి, వినండి, రక్షణ పొందండి. ఇప్పుడు ఏంటంట వివేచన, స్వస్థత, ఇంకోటి ఏదో ఆయనకి ఏది దోస్తే అది. అసలు వివేచించేటువంటి వాడు నీ దేవుడు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు. ఆయన మనపక్షంగా వివేచన కలిగి ఉండకపోతే ఇవాళ మనకి రక్షణ లేదు. పొందినటువంటి రక్షణను బట్టి అనేక మందికి రక్షణ పంచడం మానేసి ఏమేమో చెబుతూ ఉంటాం. అందుచేత రోగాలు వస్తూ ఉంటాయి. అవి సామాన్యమైనటువంటివే, అందరికీ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి మానవుడు కూడా రోగగ్రస్తుడుగానే ఉంటాడు. దానికంటే కూడా ఘోరమైనటువంటి రోగం ఉంది, పాప రోగం. ఈ పాప రోగానికి మందు ఇవ్వగలిగినటువంటి వాడు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన క్రీస్తు ప్రభు తప్ప ఈ లోకంలో మరి ఎవ్వరు కూడా లేరు. అందుకే ఆ రోగం పోవాలేదంటే మన హృదయం ఏ రీతిగా ఉండాలో యేసు ప్రభు వారు కొండ ప్రసంగంలో చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని, అనగా ఆత్మరోగం పోతేనే తప్ప దేవుని యొక్క ముఖాన్ని చూసేటువంటి ఆధిక్యత మనకు రాదు. ఆత్మ శుద్ధీకరించబడాలి. ఓ తెసలోనికే సంఘమా, మీలో మంచి కార్యాలు ఉన్నాయి కానీ ఇంకా విగ్రహారాధికులుగా కొంతమంది ఉన్నారు. ఓ ఫిలిప్పీ సంఘమా, మూర్ఖుల్లోంచి మీరందరూ కూడా వేరుపరచబడ్డారు కానీ ఇంకా వారి యొక్క ఆ వాసన మీలో నుంచి పూర్తిగా మరి పోవటం లేదు. కాబట్టి దాని నుంచి మీరు దూరపరచబడాలి. అప్పుడు మాత్రమే మిమ్మును బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడతా ఉంది. అప్పుడు మాత్రమే మీరు చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు మాత్రమే మరి మీరు చేసేటువంటి ప్రతి కృతజ్ఞత ఆయన తీసుకొని మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించేటువంటి వాడుగా మరి ఉంటాడు అనేటువంటి మాట చెబుతూ ఆ చివరి వాక్యంలో 19వ మాటలు అంటాడు కదా, ఆత్మను ఆర్పకుడి. మన ఆత్మలు ఆరిపోకుండా ఉండాలి అంటే ప్రార్థనా జీవితం మనకు కావాలి. మన ఆత్మలు ఆరిపోకుండా ఉండాలి అంటే కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండి ఆత్మలు ఆరిపోకుండా దేవునికి మనం ప్రార్థన చేయాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో కొండ ప్రసంగంలో ప్రభువారు అంటారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అనగా ఆ సహవాసాన్ని మనం కోరుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నిరంతరము కూడా ప్రభువుతోటి మనం మాట్లాడేటువంటి వారంగా ఉండాలి. ప్రభువుతోటి మనం సహవాసాన్ని మరి కలిగేటువంటి వారుగా ఉండాలి. యేసు ప్రభువుతోటి అత్యంత మరి సన్నిహిత సంబంధం కలిగినటువంటి పేతురు గారు
మనకి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసులైనటువంటి వారికి పేతురు గారు రాస్తూ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో, పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. ఇవాళ మనం ఇంత సంతోషంగా ఆత్మీయంగా ఆనందపడతా ఉన్నామనంటే మన గొప్పతనం ఏమాత్రము కాదు. మనం మంచివారం అయిపోయి ఇంత సంతోషంగా లేమి వాళ్ళ, మనం లేకపోతే ఏమేమో కలిగినటువంటి వారంగా ఉండి ఈ ఆధిక్యత కలిగలేము. కానీ కేవలము ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి, కేవలం ఆయన మనలను ప్రేమించిన దానిని బట్టి, కేవలం ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ పాప కోపంలో ఉన్నటువంటి లోకములోనికి వచ్చి మనందరినీ కూడా ఆయన బిడలుగా చేసుకోవడానికి ఆయన చేసినటువంటి ఆ బలియాగం. అందుకంటాడు, మన పాపములను మ్రాని మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మన చేతులతోటి, కాళ్ళతోటి, కడుపుతోటి, చివరికి తిండి ద్వారా కడుపుతోటి, లేకపోతే మన యొక్క ఆలోచన ద్వారా మెదడుతోటి, లేకపోతే మన యొక్క వీపు ద్వారా, పడక ద్వారా చేసిన ప్రతి పాపము నిమిత్తం ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రభువే మరి యొక్క పేతురు యొక్క అత్తగారి దగ్గరికి వచ్చి ముట్టుకోగానే ఆమెలోకి ఏమొచ్చింది? శక్తి వచ్చినటువంటిదిగా. ఆ శక్తి పొందుకోవాలనంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అక్కడ ముందే చెప్తా ఉన్నాడు, మొదటి దశలోనికే పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో, విశ్వాసము, ఓర్పు, నిరీక్షణ, వాళ్ళలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. కానీ ఈ గుణాలన్నిటినీ పక్కన పెట్టేటువంటిది ఏంటంటే వారి కలిగినటువంటి విగ్రహారాధన జీవితం. ఈ మంచి గుణాలన్నింటినీ కూడా తొక్కి పడేసేటువంటిది ఏంటంటే వారిలో మరి పరిపూర్ణత లేనటువంటి విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా పరిపూర్ణ విశ్వాసము కలిగి దేవుని యొక్క పనిలో మనం నమ్మకంగా ముందుకు సాగిన దినాన ఆయన ఒక మాట చెప్తాడు మనకి, ఏంటంటే సమాధానము. ఏం చెప్తాడు ఆయన? యేసుప్రభువు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ప్రతి సందర్భంలో కూడా ఆయన శిష్యులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి కనపడినప్పటికీ కూడా మీకు సమాధానము కలుగునుగాక. 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావ రోగము కలిగినటువంటి సహోదరి అనేక మంది వైద్యుల దగ్గర చూపించుకుంది, ఎన్ని తిరిగినప్పటికీ తగ్గలేదు. అయితే ఆయన దగ్గరికి వచ్చింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది, ప్రభావము ఆయనలో నుంచి వెళ్ళిపోగా, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి శక్తి వెళ్ళిపోగా ఆయనకు తెలిసింది, బాగుపడినటువంటి ఆమెకు తెలిసింది. ఆమెతో ఒక మాట అంటా ఉన్నాడు ఆయన, ఏమనంటే సమాధానము గలదానవై వెళ్ళు అంటా ఉన్నాడు. కాబట్టి శరీర సంబంధమైన స్వస్థత పొందినా మనకి సమాధానం ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి సమాధానం కావాలంటే మనల్ని మనం పరిపూర్ణంగా ప్రభువుకు అర్పించుకోవాలి. మరి సమాధాన పడినటువంటి వారు ఇంట్లో కూర్చోవడానికి వేలు లేదండి. ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికట ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆయనేమో ఎదరికి వస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా వాళ్ళు వెనక్కి ఉన్నారు. మమ్మల్ని కరుణించు అడుగుతూ ఉన్నారు. సరే, దూరం నుంచే చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళి యాజకుడికి కనుపరుచుకోండి, మీరు వెళ్ళి యాజకుడికి కనుపరుచుకోండి, యాజకుడు కనుపరుచుకోండి. అంటే ఎంతమంది తిరిగి వచ్చారు చెప్పాలి? ఎంతమంది అంటే ఒకడు వచ్చాడు. అనగా నిజమైనటువంటి యాజకుడు, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మా అందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి యాజకుడు, యేసు ప్రభుని గ్రహించినటువంటి వాడు 10 మందిలోకి ఒక్కడే వచ్చాడు. తక్కిన వారేరి ఎవరికి తెలుసు? లోక సంబంధ జీవన వ్యాపారంలో మళ్ళా కలిసిపోయారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పాత బతుకులకు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అతనితో చెప్తా ఉన్నాడు, ఏమనంటే మోషే నియమించినటువంటి ఆ కానుకను వెళ్ళి మందిరంలో ఇచ్చి, అనగా బాగుపడినటువంటి వారు, సమాధానం పొందినటువంటి వారు దేవునితోటి సహవాసాన్ని కలిగి ఉండాలి. మందిరాన్ని విడిచిపెట్టేటువంటి వారుగా ఉండకూడదు. ఈ మందిరం కాదు, ఆ మందిరం కాదు, ఈ మందిరం, ఇదేం హాస్పిటల్ కాదు. ఎవరో చెప్తారు ఆ డాక్టర్ గారు మంచోడని, అక్కడికి పరిగెడుతూ ఉంటాం. ఇంకొక డాక్టర్ మంచోడు అంటాం, అక్కడ తగలేస్తాం, ఇక్కడ తగలేస్తాం, అది ఇది కలిపి పెద్ద జబ్బు అయిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ విశ్వాసంలో పిలువబడ్డావు, ఏ విశ్వాసంలో ప్రభువుని అంగీకరించావు, ఏ విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నావు, ఆ విశ్వాసములో ప్రభు దగ్గరికి వచ్చారు. యాజకుడికి కనుపరుచుకోండి అన్నారు.
ఒకడే వచ్చి కనపడ్డాడు. నువ్వు మందిరంలోకి వెళ్ళి మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత చెల్లించి రా అన్నాడు. అనగా సహవాసాన్ని కలిగి ఉండాలి. శుద్ధీకరించబడినటువంటి వారు ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. పేతురు అత్త కూడా ఆమె జబ్బు పోయిన తర్వాత ఆమె ప్రభువుతోటి సహవాసాన్ని కలిగి మరలా యథావిధిగా పరిచర్య చేసిందే తప్ప నువ్వు నన్ను ముట్టుకున్నావు కాబట్టి నాకు స్వస్థత వచ్చింది కాబట్టి నేను ఇంకా గొప్ప కార్యం చేస్తానని అనలే. ఎందుచేతంటే ఆమె ఏ స్థితిలో ఏ పని కొరకు పిలువబడిందో ఆ స్థితిని ఎరిగినటువంటిదిగా ఉంది, ఆ పనిని ఎరిగినటువంటిదిగా ఉంది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన పూర్వపు స్థితిలాగే మళ్ళా పరిచర్యను మరి చేసినటువంటిదిగా ఉంటూ ఉంది. ఇలాంటి కార్యాలు చేయడానికి మన రక్షకుడు తప్ప మరి ఎవ్వరూ లేరు. యేసు ప్రభుని గురించి ఒక ప్రవచనం చెప్తా ఉన్నాడు యెషయా భక్తుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యంలో, మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు పడకపోతే మనకి వేళ ఈ సంతోషం లేదు, ఈ స్వస్థత లేదు, ఈ ఆనందం లేదు, ఈ నిరీక్షణ లేదు, ఈ విశ్వాసం లేదు. కేవలం ఆయన చేసినటువంటి ఆ గొప్ప మరి బలియాగాన్ని బట్టే. కాబట్టి ఈ యొక్క ప్రవచనం శరీరానికి ఆత్మకు సంబంధించినటువంటి స్వస్థతల గురించి తెలియచేస్తూ పేతురు అత్తగారు ఎప్పుడైతే బాగుపడిందో ఆ వాక్యాన్ని నమ్మినటువంటి ఆ సహోదరి శుద్ధీకరించబడిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత తిరిగి మరలా యథావిధిగా నో రెస్ట్. క్రైస్తవ విశ్వాసికట రెస్ట్ ఉండకూడదు. ఏముండకూడదు? ఎంతమంది రెస్ట్ ఎక్కువ కావాలనుకుంటారు? చేతులు ఎత్తండి ఒకసారి. చెప్పాలి. ఎంతమందికి రెస్ట్ కావాలి? ఎవరు రెస్ట్ వద్దు. ఎందుకంటే ఇంట్లో వంట పని ఉంటుంది, బట్టల పని ఉంటుంది, తుడిచే పని ఉంటుంది, తోమే పని ఉంటుంది, కడుక్కునే పని ఉంటుంది, ఉదయం వండేసుకుంటాం, మళ్ళీ రాత్రికి ఏం కావాలి ఆలోచన. అసలు రెస్ట్ ఎక్కడుందండి బుర్రకి? లేదు అసలు. కానీ క్రైస్తవ విశ్వాసులకు ఉండాల్సింది ఏంటంటే చురుకుదనం ఉండాలి. ఏముండాలి? రెస్ట్ కోరుకోకూడదు. ఎప్పుడు పని చేయాలి, నిరంతరం పని చేయాలి, నిరంతరం ఆలోచించాలి. దేని గురించి? నీవు ఏమైతే మేలు పొందుకున్నావో ఆ మేలును ఇతరులకు ఎలాగ పంచాలనేటువంటి దానిలో మాత్రమే నువ్వు ఆలోచించాలి తప్ప నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని అంటే ఆయన అంటాడు, వెర్రివాడా రా 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 అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తూ ఉంది క్రైస్తవ విశ్వాసులు పేతురు అత్తలాగా ఎలాగుండాలో తెలుసా? ఎలాగుండాలి? చురుకుగా ఉండాలి. నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వాక్యంలో అక్కడ అన్యులైనటువంటి హెబ్రీ స్త్రీలు మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఆ యొక్క అన్యులైనటువంటి ఆ యొక్క ఐగుప్తు స్త్రీలు ఇశ్రాయేలు ప్రజలతో మరి ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి, ఆ సాంగత్యాన్ని బట్టి వాళ్ళు చక్కటి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. చక్కటి సాక్ష్యాన్ని ఈ యొక్క హెబ్రీ స్త్రీల పక్షంగా అన్యులైనటువంటి ఐగుప్తు స్త్రీలు ఇచ్చేటువంటి సాక్ష్యం నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వాక్యం, అందుకు ఆ మంత్రస్వానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు ఎలాంటి వారట? చురుకైనటువంటి వారు. నిరంతరము కూడా మనం ఎప్పుడు కూడా మెలకువగానే ఉండాలి, చురుకుగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఆయన కనుక చురుకుగా లేకుండా అక్కడ పరలోకంలోనే నాన్న నీతోటే ఉండిపోతుందంటే ఈవేళ మనందరం కూడా అంతకంటే మరి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులు ఎలాగుండాలి? చురుకుగా ఉండాలి. జబ్బులు రావటం సహజం, కష్టాలు రావటం సహజం. వాటన్నిటినీ పక్కన పెట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితం కొరకు మనం ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా చురుకుగానే ఉంటాం, అనేక మందికి మరి మాదిరిగా ఉంటాం. ఒక అన్యులైనటువంటి ఆ యొక్క అన్యులైనటువంటి ఐగుప్తు స్త్రీలు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి గురించి నిజానికట ఒక చరిత్రకారుడు రాస్తూ ఉన్నాడు. ఏంటంటే ఈ యొక్క హెబ్రీ స్త్రీలకట ఆ పురుళ్ళు పోసింది ఐగుప్తీలే, కానీ హెబ్రీ స్త్రీలలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని వాళ్ళు ఎరిగినటువంటి వారుగా ఉండి ఆ హెబ్రీల గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమనంటే వారు బద్ధకస్తులు కాదు రాజా, వారు చురుకైన వారు. సంఘం చురుకుగా ఉండాలి. పేతురు అత్త జబ్బుపడి లేచిన వెంటనే నేను ఇంకా 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను, ఇంకా నాకు అలసటగా ఉందని అనలేదండి. వెంటనే మరి పనిలోనికి మరి దిగిపోయినటువంటిదిగా కనపడతా ఉంది.
అందుకే పేతురు గారు విశ్వాసులకు రాస్తూ ఒక మాట అంటాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఆ మాటలో ఉన్న సారాంశం చెప్తాను. నిలకడగా ఉండండి. మొదటిగా అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన సాతానుడు ఎవరిని వాడు మనకంటే స్పీడ్గా ఉంటా ఉన్నాడు. మనల్ని మరి పడద్రోయాలని చూస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులుగా కాదు కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండి ప్రభువు కొరకు యోగ్యమైనటువంటి వారుగా మనం జీవించాలి అంటే మనలో చురుకుదనం ఉండాలి తప్ప మెలకువ ఉండాలి తప్ప లోకానుసారంగా జీవిస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. దానివల్ల ఒకవేళ అదే మనం కోరుకునేటువంటి వారంగా ఉంటే ఇక మన యొక్క జీవితం ముందటి జీవితం కంటే కూడా మరింత కఠినమైనటువంటి స్థితిలో దేవుడు మరి మార్చడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి స్థితి నుంచి మనం దూరపరచబడాలేదంటే ప్రార్థన యందు మెలకువగా ఉండాలి. రెండవదిగా పరిచర్య చేయడానికి వేగిరపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఒక ఎత్తు అయితే పని చేయటం అనేటువంటిది ఒక ఎత్తు. భయభక్తులు కలిగి జీవించటం ఒక ఎత్తు, పని చేయుట ఒక ఎత్తు. కాబట్టి ఈ రెండు కార్యాలు కలిగి ఉండి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండేటువంటి వారంగా ఉంటే శ్రమలో కృతజ్ఞత చెల్లించాలి, సంతోషంలో కూడా కృతజ్ఞత చెల్లించాలి. సంతోషంలో మరి కృతజ్ఞత చెల్లించాం ఏం చేస్తామంటే ఇది నా బుద్ధి బలాన్ని బట్టి, నా కండ బలాన్ని బట్టి, నా దగ్గర ఉన్నటువంటి పైకం బలాన్ని బట్టి అనుకుంటాం. మర్చిపోతాం దేవుడిని. అప్పుడు దాకా దేవా 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 నువ్వే 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 ఇక ఎందంటామో తెలియదు. ఇక అంతా పొందుకున్న తర్వాత నేను అంటాం. కానీ అది కాదు మనం చేయాల్సింది. దేవుడు మనకు చేసిన ప్రతి మేలు కొరకు స్తుతి చెల్లించాలి. వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని బట్టి కూడా స్తుతి చెల్లించాలి. పౌలు శీలల్ని సువార్త చెప్తా ఉన్నారని శుభ్రంగా చితక కొట్టి బెత్తాలతోటి చెరసాలలో బొండల మధ్యలో మరి బిగిస్తే వాళ్ళు ఏం చేశారు? దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ చెరసాల పునాది వణికిపోయింది, కట్లన్నీ తెంపబడ్డాయి. అనగా శ్రమలో కృతజ్ఞతకు ఫలితంగా కట్ల నుంచి విడిపించబడ్డారు. అంతేకాదు వారు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసాన్నట ఇతరులు కూడా పంచగలిగారు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం చివరి భాగంలో ఆ యొక్క చెరసాల నాయకుడు వారి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. అంతేకాదు వారు ఒక గొప్ప సహవాసాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి శ్రేష్టమైన సహవాసాన్ని మనం పొందుకోవాలనంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి మరి యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలి. ఈ ఆత్మీయ స్థితి పెంపొందించుకోవాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవదిగా కృతజ్ఞత కలిగి ఉండాలి. పొందిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. వచ్చినటువంటి కష్టాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని స్తుతించాలి. ఎందుకంటే మానవులకు దేవుడిచ్చేటువంటి కష్టాలు తాత్కాలికమైనటువంటివే. అవన్నీ కూడా మబ్బు విడిపోయినట్టుగా విడిపోతాయి తప్ప నిరంతరము నిలిచి ఉండేటువంటి కష్టాలు కానే కాదు. అందుచేత ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుందాం. పరిచర్యలో నమ్మకంగా పనిచేద్దాం. ఈ పని చేయాలంటే ఇది వీళ్ళిద్దరికే చేయాలి, వాళ్ళిద్దరే చేయాలి, ఒకళ్ళే చేయాలి, మందిరం శుభ్రం చేయాలంటే ఇద్దరే చేయాలి కాదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.